ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. కాబట్టి గొర్రె అంటే ఏంటంటే మామూలుగా బుర్రలేందని అర్థం. మన భాషలో మన భాష కాదు సార్, మామూలుగా గొర్రె. ఇప్పుడు ఓ గొర్రె దూకిందండి కొనమించి, అన్నీ దూకుతాయండి. అది బుర్ర ఉంటే దూకదు కదండి. ఇది గొయ్యిందిరా భయ్యా, దూకితే ఐ విల్ రీచ్ అయ్యా అని చెప్పి దానికి తెలీదు. సో గొర్రె అంటే బుర్రలేంది. అలాంటి బుర్రలేని గొర్రెల్ని బలి కోరేవాడు ఆ బైబిల్లో ఉండేటువంటి సోకాల్డ్ సైకో గాడు. విషయం ఏంటంటే, మతం మారితే నాకేమిటి నొప్పి, వాడికి నచ్చిన దాంట్లో వాడు వెళ్తాడు. కానీ వాడు నచ్చిన దాంట్లోకి వెళ్తే పర్లేదు, కానీ వాడు అందులోకి వెళ్ళి ఏమంటాడంటే మాదోటే కరెక్ట్ అంటాడు వాడు. యాక్చువల్గా ప్రపంచంలో పనికి మాందే ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కదండి, అసలు ఏం లేవు. నేను ఆన్సర్ చెప్తాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటుంది కదా? ఎలా ప్రాబ్లం ఉంటుంది సార్? నేనేమన్నానంటే, రానా తెలుసా, దగ్గుబాటి రానా? అవును, దగ్గుబాటి రానా. దగ్గుబాటి రానా యాక్టర్ అన్నాను, ప్రాబ్లం ఏంది? నిజమేగా చెప్పాను. అలాగే బ్రహ్మానందం కూడా యాక్టర్ అన్నాను, తప్పేం లేదుగా. కానీ మీరేమంటారంటే ఇద్దరు ఒకే సైజ్ అన్నారు, ప్రాబ్లమే కదా సార్. ఒక సైజ్ కాదు, ఎలా కాదుగా. అవి పొడుగు పొట్టి. ఆయన 7+ ఎంతో ఉంటాడు, ఏదైనా 5+ ఉంటాడు. బోత్ ఆర్ యాక్టర్స్, మేము ఒప్పుకుంటాం. బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ సైజు, ఒప్పుకోం. అది ఒప్పుకోం అంతే. అంతేనా? పనికి మాలిందని ఎందుకన్నా అంటే, వాడు మూడులను తయారు చేస్తాడు, గొర్రెలను తయారు చేస్తాడు. ఇది వీరుల గడ్డ, బట్ దే వాంట్ టు మేక్ ఎర్రగడ్డ. ఇప్పుడు నేను ఒక 26 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఆ క్వశ్చన్లో నాకు 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను కూడా మతం మారిపోతా. నాతో పాటు దుర్గాప్రసాద్ గారిని, సీనుని, పూర్ణ అందరిని మతం మార్చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళది చెప్పుకోవడం అనే దాన్ని మనం వ్యతిరేకించాం. కానీ వాళ్ళు ఏమంటారంటే, మా నాన్నగారు గొప్పవారు అని నేను మీతో 1 అవర్ చెప్పాను అనుకోండి, ఏంటో ఇంక నాన్న ఒక్కడి గురించి చెప్తున్నాడు, ఇంకే ఇంటర్వ్యూ ఏం చేస్తాం, బోల్డెన్ టాపిక్లు రాసుకుందాం, ఏం అడగడం ఇవ్వకుండా చేస్తున్నాడు అనుకుంటారు. మీరు కొంచెం చిరాకు వస్తుంది, కానీ ఏమనరు. కానీ నేను మా నాన్నగారి గురించి మాట్లాడుతూ మీ నాన్న వేస్ట్ అన్న అనుకోండి, అప్పుడు మీకు బీపీ వస్తుంది. అక్కడ ప్రాబ్లం మీకు వచ్చింది. నాకు కాదు, ఎవరికి హెడ్ ఉందో అటువంటి ప్రతి హిందూకి వస్తుంది. అది అబద్ధాన్ని నేను వ్యతిరేకిస్తా. ఏమిటి అబద్ధం? మాదోటే కరెక్ట్ అనడం అబద్ధం. అంటే బైబిల్లో అలా రాసి ఉందని అంటున్నారండి వాళ్ళు. అందుకే బైబిల్ పనికి మాలింది. ఏమన్నాను మళ్ళీ నేను? అమ్మో, అలా అంటున్నారా? నేను నిరూపిస్తా అన్నాం. మీకేం చెప్పాను? బ్రహ్మానందం గారు సినిమా యాక్టరు, రానాతో పోలిస్తే పొట్టానే కదా. పొట్టానే కదా. ఆయన హైటు ఈయన హైటు వేరు కదా. అవును. మీరేం ఒప్పుకోవట్లే. ఇద్దరిని ఓ చోట చూపిస్తాను, మీకు తెలిసిపోద్ది కదా. అలా అంటే మీకు ఎక్కడ కోపం వస్తుందంటే అబద్ధం. ఏంటి అబద్ధం? రుజువులు లేని మాటలు మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్, మన కలవరి సతీష్ ఉన్నాడా? ఇక్కడ ఆయిల్ అమ్ముతాడు కదా సార్, ఆయిల్ కచ్చీఫ్లు కలవర లక్షలాది మంది వెళ్తారటండి. అన్ని ఆయిల్ కచ్చీఫ్ అమ్ముతాడు కదా. దేనికి? ఆయిల్ పట్టుకెళ్తే ఆ కచ్చీఫ్ని ఎత్తినేసుకుంటే ఏదో తగ్గిపోతా అంటారు కదా. అది పాయింట్ 1. అంటే మీకు శాంపిల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. మియాపూర్లో ఉన్నట్టుందండి కలవర. ఓకే. ప్రవీణ్ అని ఒక అతను అన్నాడు, షారోన్ అని వాళ్ళ ఆవిడ, వాళ్ళిద్దరు బెల్లంపల్లి. అతను కామెడీలో టాప్ మోస్ట్ అనమాట. అతను ఎవరికో క్యాన్సర్ గెడ్డ ఉంది, వీడు టీవీలో చెప్తూ ఆవిడికి టచ్ గెడ్డ పగిలిపోను అంటాడు. వీడేదో శరబా ఏదో అనేస్తే ఆవిడికి వీడు ప్రేయర్ చేస్తే గడ్డ పగిలిపోతుందంట. వాళ్ళ ఆవిడ ఇంకా కామెడీ. ఆ వీడియోలు మీరు చూడొచ్చు. అతను అంత పొడుగు ఉంటాడు, అతను ఎక్కడి నుంచో వచ్చాడు. మేడం, నేను 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయాను, ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి, ఇక్కడ రాత్రి వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత అవన్నీ అతుక్కుపోయినాయి, బై ద గ్రేస్ ఆఫ్ అని చెప్తాడు. ఇప్పుడు అతను ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి అని చెప్పినప్పుడు ఆ వీడియోలో ఎవరో దాన్ని దాన్ని ఎడిటింగ్ చేసి అరేహా అని పెట్టారనమాట.
అరేహా అనేది దుబాయ్సీనా దుబాయ్సీన్ చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమిటంటే వీళ్ళు విరిగిపోయిన ఎముకల్ని ప్రేయర్తో అతికిచ్చేస్తారు కదా, అలాగే ఆయిల్ కచీఫ్ వాడి వీళ్ళు క్యాన్సర్ గడ్డలు అవి బాగు చేసేస్తారు కదా. ఈ రెండు కాకి ఇంకా కామెడీ స్టార్ ఒకడు ఉన్నాడు, అతని పేరు శ్యామ్ కిషోర్, పుట్టోడు. అతను ఏలూరులో ఒక ముసలావిడికి వీడియో కాల్ చేశాడు. ఆవిడ పేరు అన్నమ్మ. మీరు ఆ వీడియో చూడాలి. అసలు అతని దెబ్బకి అసలు వెస్ట్ ఈస్ట్ 2 గోదావరి జిల్లాల్లో ఈఎన్టీ హాస్పిటల్ మూసేయాలి. ఎందుకంటే అతను వీడియో కాల్ చేసి ఏంటి ఆవిడ పేరు అన్నమ్మ గారు, ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది, ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న అమ్మాయి వెళ్ళు అన్నమ్మ గారి వెనకాల నుంచి చెవులు మూసావా అది ఏదో చదువుతాడు, ఆ శరభ అంటాడు. ఇప్పుడు చేతులు తీసేయి, ఇప్పుడు వినపడుతుందా అన్నమ్మ గారు? వినపడుతుంది. యాహూ వినపడిపోతుంది, 40 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడు వినపడిపోతుంది. వీడియో కాల్లో చెవులు లేని వాళ్ళకి చెవులు వచ్చేసినాయి. వీడియో కాల్లో గడ్డలు పగిలిపోయి క్యాన్సర్ బాగిపోయింది. వీళ్ళు ప్రార్థన చేస్తే ఎముకలు అతుక్కుపోయినాయి కదా. మరి ఇన్ని జరిగినప్పుడు ఈ పనికిమాలిన బైబిల్ చదివేటప్పుడు మీకు కళ్ళజోడు ఎందుకురా? కళ్ళజోడు లేకుండా పనికిమాలిన బైబిల్ చదవలేవు. ఎంతమంది బాగు చేసావు, ఆ కలవరాయిలు వేసుకోవచ్చుగా 2 సొక్కలు. అంటే కళ్ళు బాగా కనబడతాయని. ఇప్పుడు మీరు ఎంతమందికి చేసేస్తున్నారు కదా, ఎంతమంది బాగు చేస్తున్నారు కదా, మీకు పవర్ ఉంది, మీ దేవుడి పవర్ ఉంది అన్నప్పుడు అన్నయ్యకి కళ్ళజోడు ఉంటుంది, సతీష్ అన్నయ్యకి. మాకు తెనాల్లో జాన్ బాబు కళ్ళజోడు లేకపోతే నడవదు. మా విజయవాడ పాస్టర్ ఎమానియేలు, వాళ్ళ తమ్ముడు జాన్ వెస్లీ, వీళ్ళంతా కళ్ళజోడు బ్యాచే. పాపం పోపు తెలుసా? పోపు అంటే పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు సార్. అదేంటారు పోపు అంటారు. పోపు తెలుసుగా? పోపు అంటే పాపుల్లో పెద్ద పాపి, పాపుల్లో తోపు, అతనే పోపు. అతను ఇప్పుడు వీల్ చైర్ సార్, అతను వీల్ చైర్. నేనేమంటే ఈ ప్రవీణు నెంబర్ ఆయనకి ఇచ్చి ఉండొచ్చు కదా ఒక వీడియో కాల్లో. ఆడేమన్నాడు, భలే కామెడీ అసలు ప్రవీణ్ది. ఎవరిని నువ్వు నడుపుతావా అండో, నీకు పరిగెట్టాలందా అంటుంటాడు. పరిగెట్టాడు డైరెక్ట్గా. ఆడు 2 అంతస్తుల నుంచి పడిపోయాడు. ఆ సభలో ఇలా పరిగెత్తిచ్చుతుంటాడు. దరిద్రం ఏంటంటే సజ్జల రామకృష్ణ పేరు తెలుసా? తెలుసండి, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారండి. ఓకే. అతను ఇంకా ప్రభుత్వంలో ఉన్న కొన్ని గొర్రెలు ఈ గొర్రె ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాయి. కామెడీ కదా సార్ నేను చెప్పేది. వాడో కామెడీ ఫీలో, అదో కామెడీ మతం. మీకు పోనీ కోపర్నికస్ తెలుసా? కోపర్నికస్, అవునండి, ఆయన ఒక సైంటిస్ట్ అండి. ఎవరు చంపేశారు? ఈ బైబిల్ బ్యాచ్కి వెళ్ళే. భూమి ఎలా ఉంటుందో అడగండి, ఫోన్ చేయండి ఎవరికైనా గొరికి. భూమి ఎలా ఉంటుంది? భూమి గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు. పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు. కానీ గొర్రెలకి ఏమని చెప్పారు? భూమి బల్లపరుపుగా ఉండను. ఆయన పాపం అలా చెప్పాడని చంపేశారు సార్, కాల్చేసి. మన జేపీ గారు కూడా చెప్పారు, జయప్రకాష్ గారు కూడా. ఆ సైంటిస్టులను ఎవరు చంపేశారు? వీళ్ళు సైన్స్ గురించి మాట్లాడతారు. వీళ్ళు సెన్సే లేని వాళ్ళు సైన్స్ గురించి ఎలా మాట్లాడతారు సార్? అయితే మీ కోపం ఏంటంటే మీ ఆవేశం కానీ మీ కోపం కానీ అబద్ధానికి, మతం మారినందుకు కాదు, మతి లేనందుకు. ఇప్పుడు అబద్ధం సార్. ఇప్పుడు మీరు అంటే నాకేమనిపిస్తుంది, చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఎవరికి చేయాలి? వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు మతం మారిపోయిన వాళ్ళు మనకు వెనక వస్తారు రావాలనుకోండి. అలకా బాబు ఇలా జరిగింది, ఇలా కాదు. ఇప్పుడు వింటే మనం చేయొచ్చు సార్. ఇప్పుడు మోజెస్ అనే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు మా గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. మీరు ఎవరన్నా? క్రైస్తవం అన్నాడు. క్రైస్తవం గురించి బైబిల్లో ఉందా అన్న. బెబ్బే. క్రైస్తవం అనే పదం బైబిల్లో లేదు, తెలుసా మీకు? తెలియదండి నాకు. తర్వాత కాలంలో వ్యాపారం సార్ ఇది. ఓన్లీ ఇప్పుడు క్రైస్తవం అనేది పొట్ట బట్ట తప్ప ఏముంది సార్? కొబ్బరి మట్ట. ఇప్పుడు ఎవరైనా మతం మారిపోతే అన్నీ బాగుపడిపోతాయి అన్నారు అనుకుందాం. అంటే నేను వాళ్ళు అడిగారు ఎందుకమ్మా ఇలా మారావని అడిగాను. అడిగితే ఇలా క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది నిజమే, కానీ ఆన్సర్ వచ్చింది వాళ్ళకేమన్నా? స్పాన్సర్ వచ్చాడు,
కొన్ని వస్తువులు ఇచ్చాడు ఎవరికో ఒకరికి, ఓ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ వాడికి ఓ రిక్షా ఇచ్చారు 10,000 పెట్టి, నలుగురు ఫ్యామిలీ మతం మార్చారు, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మతం మార్చుతారు. నేను ఇలా మతం మార్చి ఎవరిని తయారు చేస్తున్నారు? దేశద్రోహిని తయారు చేస్తున్నారు. ఏమండి ఇక్కడ ఉన్న నేను కానీ మీరు కానీ పూర్ణ కానీ సీను కానీ ఎవడైనా మా పూర్వీకులు ఏదవలో అని చెప్తావా? ఎవరు మీరు చెప్పండి. ఆడు చెప్తాడు. రాంబాబు అనే ఒక గొర్రె ఎక్కడి నుంచి అంటే తుని దగ్గర. ఏమండి మీరు మతం మారారు, మీ పేరు రాంబాబు, మీ నాన్నగారి పేరు అన్నవరం, మీ పూర్వీకులు మరి మతం మారలేదు కదా, అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారో అన్న. మా వాడిని నమ్మలేదుగా, అందుకని నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత దారుణం సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, దుర్గాప్రసాద్ వాళ్ళ తాత ముత్తాతలంతా నరకంలో పడిపోతారు అంటే అది రెడిక్యులస్ కదా సార్ అది. నేను వాడిని అడిగాను, సరే మీ తాత ముత్తాతలు వదిలేదే, మా తాత ముత్తాతలు వదిలే, నమ్మకుండా సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు, భగత్ సింగ్, అల్లు సీతారామరాజు, డొక్కా సీతమ్మ, ఇలా వేల లక్షల కోట్ల